శ్రీ మాత్రే నమ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 297వ నామం హరిబ్రహ్మేంద్ర సేవిత. అమ్మ హరి బ్రహ్మాది ఇంద్రదేవతల చేత సేవించబడే తల్లి. అమ్మ మణిద్వీపంలో 14 పైన ఇంద్రుడు ఉన్నాడు. ప్రతి భువనంలోనూ అధిదేవతలు ఉన్నారు. 17కి పైన విష్ణుమూర్తి ఉన్నాడు. 16కి పైన బ్రహ్మ ఉన్నాడు. 14 పైన ఇంద్రుడు ఉన్నాడు. ఇలా ఈ శ్రీచక్రములో ఉన్నటువంటి సకల దేవతల చేత అమ్మ ఆరాధించబడుతోంది, సేవించబడుతోంది. అమ్మలో నుండి అమ్మ సృష్టిలో నుంచి దేవతలందరూ వచ్చారు. అమ్మనే అందరూ ఆరాధిస్తారు. ఈ దేవతల్లో ఎవరికి ఏ అవసరం వచ్చినా అమ్మనే ఆరాధించి అర్థించి కోరిక తీర్చుకుంటారు. అమ్మ అందరూ తన బిడ్డలే గనక ఎవరు ఏది కోరినా అమ్మ ఇస్తుంది, తీరుస్తుంది. అమ్మ భువనేశ్వరి. 14 భువనాలకు అమ్మ భువనేశ్వరి. అట్లాగే హరి ఆ భువనాల్లో ఉన్నటువంటి అధిపతులందరూ అమ్మని ఆరాధించేవాళ్ళే. తన సృష్టిలో ఉన్న జీవులందరూ అమ్మని సేవిస్తూ ఉంటారు. జీవులందరూ సేవించేటువంటి హరి బ్రహ్మ ఇంద్రులో కూడా అమ్మనే సేవిస్తారు. జీవులందరూ దేవతల్ని ఆరాధించి వాళ్ళని ప్రసన్నం చేసుకుని వాళ్ళ యొక్క అనుగ్రహంతో కోరికలు తీర్చుకుంటున్నారు. ఈ దేవతలందరికీ ఆ శక్తిని ఎవరిస్తున్నారు అంటే అమ్మ ఇస్తుంది. ఎలా ఇస్తుంది? అమ్మే సృష్టించింది. ఈ దేవతలందరూ మళ్ళా ఎప్పుడూ అమ్మని సేవిస్తూ ఉంటే వాళ్ళకి ఆ శక్తి అలా ఉంటూ జీవులందరినీ అనుగ్రహిస్తూ ఉంటారు, కోరికలన్నిటినీ తీరుస్తూ ఉంటారు. మరి ఈ జీవులు అజ్ఞానముతో బాహ్యమైన కోరికల్ని దేవతలందరి దాన్ని ధ్యానించి కష్టపడి ధ్యానించి బాహ్యమైన విషయముల కోసం బాహ్యమైన కోరికలు కోరి క్షణికమైన ఆనందం కోసం దేవతలని ఆరాధిస్తున్నారు. వాళ్ళు ఏ దేవత అయినా ఆరాధిస్తే అనుగ్రహిస్తారు. ఏ కోరిక కోరితే ఆ కోరికని తీరుస్తూ ఉంటారు. వాటి యొక్క ఫలాలను ఆరాధించిన ఫలం ఆరాధనకి ఉంటుంది, కోరిన ఫలం కోరికకు ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు చేసినటువంటి ప్రవర్తన ఫలం వాళ్ళకే ఉంటుంది. ఈ జీవులందరూ దేవతల్ని ఆరాధిస్తుంటే దేవతలందరూ జీవుల యొక్క కోరికలు తీరుస్తుంటే ఆ దేవతలు అమ్మనే ఆరాధించి మళ్ళీ వీళ్ళందరికీ అనుగ్రహాన్ని ఇచ్చే శక్తిని మళ్ళీ అమ్మ దగ్గర నుంచే పొందుతూ ఉంటారు. అమ్మను ఆరాధిస్తూ ఉంటారు. శ్రీచక్రంలో సకల దేవతలు ఉన్నారు. ఆ సకల దేవతల చేత సేవించబడేది ఆ తల్లి హరిబ్రహ్మేంద్ర సేవిత అన్నారు. అటువంటి అన్ని లోకాల్లోనూ భువనాల్లోనూ ఉన్నటువంటి అందరి దేవతల చేత అమ్మ సేవించబడుతోంది. అటువంటి హరిబ్రహ్మేంద్ర సేవిత అయినటువంటి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, తల్లి అజ్ఞానముతో కాక జ్ఞానముతో సకల సుఖాలను పరమానంద స్థితిని కలుగజేసేటువంటి నీ అనుగ్రహాన్ని, నీ సన్నిధిని, నీ దయను పొందేటువంటి శక్తి సామర్థ్యాలను మార్గాన్ని మాకు ప్రసాదించి అనుగ్రహించి నీ దరికి చేర్చుకో తల్లి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం సర్వమంగళ మాంగళ్యం
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.